హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం బెంగళూరులోని మరొక కోటను చూసొద్దాలండి. ఈ కోట సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటిది. చాలా పురాతన కోట. ఇదే బేగూర్ ఫోర్ట్. ఇది పాత బెంగళూరు సమీపంలో ఉంది. ఇక్కడ పాత రాతి గోడలు, పురాతనమైన నాగేశ్వర దేవాలయం ఇంకా ఉన్నాయి. పశ్చిమ గంగ రాజవంశస్థుల కాలం నాటి ఈ ప్రదేశం చారిత్రక శిల్పాలు మరియు చాలా అద్భుతమైన అంతా శిథిలం అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉండే ఒక ఆకర్షణమైన ప్రదేశం. ఇది ఉచిత ప్రవేశం, దీనికి ఎంట్రీ ఫీజు ఏం లేదు. ఎప్పుడైనా మనం చూడటానికి అందుబాటులోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కోట సుమారు కొన్ని కిలోమీటర్లలో వ్యాపించి ఉన్న నగరం పెరగడంతో పాటు దీన్ని మొత్తం ఆక్యుపేషన్లో ఉంది. చాలా కోట ముఖద్వారంలో ఉన్న తోరణం అంటారు చూసారా, అదొకటే ఉంది. అలాగే ఒక బావి, దాని దగ్గరలో ఉన్న నాగేశ్వర టెంపుల్ ఇంకా ఉన్నాయి. ఇంతకు మించి ఇక్కడ చూడటానికి ఏం లేదు. నేను బెంగళూరు వచ్చినప్పుడు ఈ కోట చూద్దాము కోటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కోటలు చూస్తున్నప్పుడు ఎంతో మన పూర్వీకులను ఎవరిలో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. తాతలు ముత్తాతలు, అంతకంటే ముత్తాతలు ఆ గోడలు ముట్టుకున్నప్పుడు కానీ, ఆ పరిసరాలు ఉన్నప్పుడు కానీ ఐ ఫీల్ దట్ వెరీ మచ్. ఆ ఫీలింగ్ కోసం నేను పెడతాను. కానీ ఇక్కడికి వెళ్ళాక ఆ పరిస్థితి చూస్తే చాలా బాధేసింది. దీన్ని సంరక్షించే వాళ్ళు లేరు. మొత్తం అంతా ఆక్యుపేషన్లో ఉంది. అర్బనైజేషన్ వల్ల ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రదేశం అంతా పూర్తి ఆక్యుపేషన్లో ఉంది. కానీ దాని దగ్గరలో ఉన్న నాగేశ్వర టెంపుల్ మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఆ విశేషాలు మనం చూసొద్దాం రండి. ఈ నాగేశ్వర దేవాలయం సుమారు 1400 సంవత్సరాల క్రితంది. దీనిని పశ్చిమ గంగ వంశీయుల కాలం నాటి గొప్ప నిర్మాణ కళకు నిదర్శనం. వికీపీడియా ప్రకారం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో విస్తరించిన ఈ ఆలయంలో నాగేశ్వర, నాగనాథేశ్వర, పంచలింగేశ్వర వంటి శివలింగాలు ఉన్నాయి. ఇవి ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారం ఇన్ని మూర్తులు ఉన్నాయి కాబట్టి ఈ ఆలయానికి ఎంత పేరు వచ్చింది. బేగూరులో లభించిన కన్నడ శాసనం చాలా ప్రసిద్ధమైనది. ఇది 9వ శతాబ్దపు బెంగళూరు యుద్ధం గురించి చాలా ప్రస్తావించింది. ఇది బెంగళూరు అనే పేరు రావడానికి మూలంగా కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ లాల్ నిర్మాణ శైలి పూర్తిగా ద్రావిడ శైలిలో ఉంటుంది. రాతితో పూర్తిగా నిర్మింపబడింది. ఆలయ ఆవరణలో పాతాళేశ్వర స్వామి మరియు ఇతర దేవతామూర్తులు కూడా మనం చూడొచ్చు. బెంగళూరులో ఉన్న అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఒకటిగా, ఆధ్యాత్మికంగా మరియు చారిత్రాత్మకంగా కూడా ఈ ఆలయం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. చాలామంది దీనికి రారు. బెంగళూరు వస్తే ఆ ఫోర్టు మిగతావన్నీ చూసిపోతారు, కానీ ఇక్కడికి రారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా చూస్తే శిథిలావస్థలో ఉన్న శిల్పాలు చూస్తుంటే అయ్యో పాపం మన పూర్వీకులు కదా అనే ఫీల్ లేకపోతే, ఆ సెన్సిటివ్ మైండ్ లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి అటువంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని, దాంట్లో శిథిలావస్థలో ఉన్న శాసనాలు, శిల్పాలు చూస్తే రియల్లీ వి ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ఇటీవల నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురం
చాలా అందంగా అద్భుతంగా రంగురంగులతో ఉంటుంది. తూర్పుతో పాటు మిగిలిన 3 దిశల్లో మరో 3 రాజగోపాలు కూడా ఉన్నాయి. 10 అడుగుల ఎత్తైన కాంపౌండ్ వాల్ ఎంతో అద్భుతంగా మనకు దూరం నుంచే కనపడుతూ ఉంటుంది. ఆలయ సన్నిధానంలో ప్రధాన ఆలయంతో పాటు శివలింగం, గణేశుడు, భైరవుడు, విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, సప్త మాతృకలు, కాశీ విశ్వనాథర్, సుబ్రహ్మణ్యర్ మరియు చాముండేశ్వరి మూర్తులు మండపంలో ఉన్నారు. మండప పైకప్పులపై ఉమామహేశ్వర మరియు అష్టక్తిక్ బాలకుల ఉచ్చారణలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని పశ్చిమ గంగారాజు నీతి మార్గ్ మరియు ఎరయప్ప నెట్టి మార్గ్ 8వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. గర్భగుడి విమానాన్ని పూర్తిగా రాతితో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని గంగారాజులు నిర్మించారు మరియు తర్వాత విజయనగర రాజులు దీన్ని డెవలప్ చేశారు. గర్భగుడి విమానం చెప్పాను కదా, ఆల్రెడీ ఇది పూర్తిగా రాతితోనే నిర్మింపబడింది. ఇక్కడ చిన్న చిన్నవి ఎటువంటి విమానాలు లేని గోపురం లేని చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి దీంట్లో. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల మనకి బయట ప్రాకారంలో శిథిలావస్థలో ఉన్న శిల్పాలు ఇంకా చాలా కాంపౌండ్లో మనకు కనబడుతూ ఉంటాయి. దీన్ని చేరుకోవడానికి సెంట్రల్ నుంచి బెంగళూరు సెంట్రల్ నుంచి 8.3 కిలోమీటర్లు ఉంటుంది. అలా బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని దర్శించి వెళ్ళాలి. ఎందుకంటే ఇది పూర్తిగా రాతితో నిర్మించింది, చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్తున్నా కదా, ఇటువంటి ఆలయాలు దర్శించడం వల్ల ఎవరో మన పూర్వీకులను కలుసుకున్నాం అన్న అనుభూతి మనకు ఖచ్చితంగా కలుగుతుంది. అఫ్కోర్స్ అందరికీ ఆ ఫీలింగ్ ఉండదనుకోండి. వచ్చామా, చూసామా, వెళ్ళామా, ఏముంది ఇక్కడ అనుకుంటారు. కానీ ఆ ఇంటర్నల్ ఫీలింగ్ ఉన్న వాళ్ళతోనే మనం వస్తే అది ఎంజాయ్ చేయగలం. లేదంటే మనం అవన్నీ చూస్తూ ఫీల్ అవుతుంటే వాళ్ళ పక్కన కూర్చుని అబ్బా చెమట ఎప్పుడు పెడదామని మనం అంతా విసుగ్గా చూస్తూ ఉంటారు. కాబట్టి సరైన పాట అంతా మీరు పెడితే మీరు పూర్తి ఎంజాయ్ చేస్తారు, లేదా ఒక్కళ్ళు పెడితే చాలా మంచిది. ఇటువంటి ప్రదేశాలను మరిన్ని నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.